Everyone, welcome to day 6 of Prelims Rescue Series. ఈ వీడియోలో మనం ఓషనోగ్రఫీ రిలేటెడ్ టాపిక్స్ ఇంకా ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చైల్డ్ కోస్ట్ దగ్గర అనేది మనము కాంటినెంట్ షెల్ఫ్ అనేది చూడలేమన్నమాట. చైల్డ్ కోస్ట్ దగ్గర కాంటినెంట్ షెల్ఫ్ అనేది ప్రజెంట్గా లేదు. సో బేసికలీ ఇన్ఫర్మేషన్ అనేది మనకు ఎన్సీఆర్టీలో మెన్షన్ చేసిండు ఫిజికల్ జియోగ్రఫీలో. సో అందుకని మనము ఈ ఇన్ఫర్మేషన్ని గుర్తుపెట్టుకోవాలి, బికాజ్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అడిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాంటినెంట్ షెల్ఫ్ అంటే ఏంటంటే మనకు ఏదైతే ట్రాన్సిషన్ జోన్ ఉంటుందో, అంటే మన కాంటినెంట్ జోన్ అంటే ల్యాండ్ నుంచి వాటర్కి ఆ రెండింటి మధ్యలో ఉండేది కాంటినెంట్ షెల్ఫ్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు మేజర్ కోల్డ్ అండ్ వార్మ్ గ్లోబల్ ఓషన్ కరెంట్స్ అనమాట. సో ఈ ఓషన్ కరెంట్స్ అంటే ఏంటంటే డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ వాటర్ అనమాట, ఆఫ్ ద ఓషన్ ఆన్ ద సర్ఫేస్ వాటర్. సో ఇదేంటంటే మనం ఇవేవైతే ఉన్నాయో ఇవి 8 ఇంకా ఇవి 22. సో దీనిపైన మనకు ఒక ఐడియా అనేది ఉండాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ మిడ్ లాటిట్యూడ్స్ అంటారు. మిడ్ లాటిట్యూడ్స్ అంటే ఇది వస్తుంది, ఈ లాటిట్యూడ్ వస్తుంది, ఇంకా మనకు ఈక్వేటర్ జోన్ వస్తుంది. సో మేజర్లీ ఈ ఏరియాలో ఉండే ఓషన్ కరెంట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ హంబోల్ట్ కరెంట్ అంటే ఇక్కడ పెరు రీజన్లో ఉంది అది, ఇంకా 5th బెంగోలా కరెంట్ ఇక్కడ ఉంది. సో ఇవి మనం రోజు చూసుకుంటుంటే మనకు గుర్తుకుంటాయి, ఎందుకంటే ప్రిలిమ్స్లో ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ఇది కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము ఉన్న నేమ్స్ కాకుండా ఎగ్జామ్లో మనకు వేరే పేర్లతో కూడా ఇవ్వచ్చు అనమాట. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు మనం మాక్ టెస్ట్ ఇస్తాం కదా, ఇచ్చినప్పుడు అక్కడ వేరే ఇమేజెస్ ఉన్నా లేదంటే గూగుల్లో వేరే ఉన్నా కూడా మనం ఎక్కువ రిసోర్సెస్కి పోకుండా ఒకటే దగ్గర అంటే ఈ మేజర్ ఓషన్ కరెంట్స్ వార్మ్ అనేది ఒక ఇమేజ్ ఉంది కదా, సో ఇక్కడనే మనం అన్నీ యాడ్ ఆన్ చేసుకోవాలన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హంబోల్ట్ కరెంట్ ఉంది, మనం దీన్ని పెరు కరెంట్ కూడా అని అంటాం. సో అది ఇక్కడ యాడ్ చేసుకున్నాం. సో అట్లా ప్రతి దానికి చేసుకోవాలన్నమాట. ఇంకోటి ఏంటంటే ఇక్కడ జపాన్ కరెంట్ 18 వార్మ్. సో ఇక్కడ ఉందా, సో ఇదన్నమాట, ఇది జపాన్ కరెంట్. దీని ఇంకోటి ఏమంటాం కురుషోయి కరెంట్. దానిపైన ఏముంది ఓకోత్సుక్ కరెంట్. సో ఇట్లా అన్నీ ఒకసారి ఐడియా పెట్టుకుంటే మనకు ఎగ్జామ్లో పర్ఫామ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే ఎయిర్ సర్క్యులేషన్ ఏదైతే ఓషన్స్ పైన ఉంటుందో ఆర్ ఇక్కడ ఉన్న మిడ్ లాటిట్యూడ్స్ దగ్గర ఎయిర్ సర్క్యులేషన్ జరుగుతుంది కదా, సో అక్కడ యాంటీ సైక్లోనిక్గా ఉంటుంది అనమాట. అది యాంటీ సైక్లోనిక్ రీజన్. యాంటీ సైక్లోనిక్ రీజన్ అంటే అది హై ప్రెషర్ రీజన్ అనమాట. ఎయిర్ సర్క్యులేషన్ అనేది హై ప్రెషర్ రీజన్. సో ఈ యాంటీ సైక్లోనిక్ అంటే ఏంటంటే మనకు బేసికల్గా సైక్లోనిక్ కండిషన్ ఏంటంటే మధ్యలో లో ప్రెషర్ ఉంటుంది, చుట్టుపక్కల హై ప్రెషర్ ఉంటుంది. కాకపోతే యాంటీ సైక్లోనిక్ ఎట్లా అంటే, సో యాంటీ సైక్లోనిక్కి మధ్యలో హై ప్రెషర్ ఉంటుంది, చుట్టుపక్కల లో ప్రెషర్ ఉంటుంది. సో మనకు మిడ్ లాటిట్యూడ్లో ఏదైతే ఎయిర్ సర్క్యులేషన్ జరుగుతుందో అది యాంటీ సైక్లోనిక్ అనమాట. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి టైడ్ అంటే ఏంటంటే రైజింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ ద సీ. సో టైడ్ అంటే ఏంటంటే రైజింగ్ అండ్ ఫాలింగ్ ఆఫ్ ద సీ ఈజ్ నోన్ యాజ్ ద టైడ్. సో ఈ టైడ్ని యాక్టివేట్ చేసే ఫోర్సెస్ ఏవేవంటే సన్ గ్రావిటేషనల్ పుల్, మూన్ గ్రావిటేషనల్ పుల్, ఇంకా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనమాట. సో మనకి ఎగ్జామ్లో ఇక్కడ కన్ఫ్యూజ్ చేసే అవకాశం ఉంటుంది. ఏంటంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది, సెంట్రిపెటల్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. సో బేసికల్గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అంటే అవుట్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద ఫోర్స్. సో అదనమాట, ఇట్లా ఉంటుంది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో సెంట్రిపెటల్ ఫోర్స్ అంటే ఏంది, ఇన్వర్డ్ మూమెంట్ ఆఫ్ ద ఫోర్స్ అంతా ఒకటే దగ్గర కాన్సన్ట్రేటెడ్ అవుతుంది. సో దీన్ని సెంట్రిపెటల్ అంటారు, దీన్ని సెంట్రిఫ్యూగల్ అంటారు. సో మనకు టైడ్ అనేది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ద్వారా ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ టైడ్లో కూడా మనకు స్ప్రింగ్ టైడ్ అనేది ఒకటి ఉంటుంది, డీప్ టైడ్ అనేది ఉంటుంది. ఈ స్ప్రింగ్ టైడ్లో ఏంటంటే ఎర్త్ మూన్ సన్ అనేది లీనియర్గా ఉంటాయి, అంటే ఒకటే లైన్లో ఉంటుంది. ఒకటేమో ఫుల్ మూన్ అప్పుడు
అవుతుంది, ఇంకోటి న్యూ మూన్ అప్పుడు అవుతుంది. అంటే ఇక్కడ ఎర్త్ అనుకో, సో ఇక్కడ సన్ ఉన్నప్పుడు ఇక్కడ మూన్ ఉన్నప్పుడు ఒకసారి, సారీ ఇక్కడ సన్ ఇక్కడ మూన్ ఉన్నప్పుడు ఇక్కడ మధ్యలో ఎర్త్ ఉన్నప్పుడు ఒకసారి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఎర్త్ మూన్ సన్ ఇట్లున్నప్పుడు ఒకసారి అయిపోతుంది. నీప్ ఏంటంటే రైట్ యాంగిల్, అంటే ఇక్కడ సన్ ఉండి ఇక్కడ ఎర్త్ ఉండి ఇక్కడ మూన్ ఉండడం, లేదంటే రివర్స్ ఇక్కడ మూన్ ఇక్కడ సన్, లేదంటే ఇక్కడ మూన్ ఇక్కడ సన్. సో ఇట్లా ఉండేటప్పుడు దాన్ని నీప్ టైడ్ అని అంటారు అనమాట. స్ప్రింగ్ అనేది స్ట్రైట్ లైన్ గుర్తుపెట్టుకోండి, నీప్ అనేది రైట్ యాంగిల్. సో అదనమాట. షోల్ అంటే ఏంది? షోల్ అంటే ఏంటంటే అక్యుములేషన్ ఆఫ్ సెడిమెంట్స్ ఇన్ రివర్ ఛానల్. ఎట్లా అంటే కాంటినెంట్ షెల్ఫ్ దగ్గరనే. సో ఇది కాంటినెంట్ షెల్ఫ్ అనుకో. సో ఈ రీజన్ దగ్గర ఏంటంటే మనకు ఇట్లా లీనియర్గా కరెక్ట్ ఉంది, కాకపోతే సెడిమెంట్స్ అన్నీ అక్యుములేట్ అయ్యి సో ఇక్కడ కొంచెం ఇట్లా ఏదన్నా ఒక లైన్లా ఇట్లా పోయిందనుకో, ఇక్కడ మధ్యలో అబ్స్ట్రక్షన్ లాగా. సో దీన్ని మనము షోల్ అని అంటాం అనమాట. సో దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు షిప్స్ ఉంటాయి, షిప్స్ అనేవి వాటర్ పై నుంచి ఇట్లా వస్తాయి. సో అవి ఇది ఉందని ఎక్స్పెక్ట్ చేయవు, పార్క్ చేయడానికి వస్తుంది. సో దీనివల్ల షిప్స్కి అనేది డేంజర్ అవుతుంది అనమాట, ఎందుకంటే దాని బ్యాలెన్స్ అవుట్ కావచ్చు. సో అట్లా అనమాట. ఇవి ఎట్లుంటాయంటే లాంగ్ ఉంటాయి, నారో ఉంటాయి. సో అదనమాట. ఇంకోటి ఏంటంటే ఓషన్ కరెంట్. ఓషన్ కరెంట్లో మనం హారిజాంటల్ మూమెంట్ దాన్ని ఏమంటామంటే కరెంట్ అని అంటాం. ఏవైతే వర్టికల్ చేంజెస్ మనకు ఇట్లా వాటర్ సర్ఫేస్ అనుకో, సో దీనిలో చేంజెస్ ఏవైతే ఉంటాయి కదా, అంటే పైకి కిందికి వాటర్ మూవ్ అవ్వడం, సో ఇట్లాంటి దాన్ని మనం ఏమంటాం అంటే అప్ వెల్లింగ్ ఆర్ డౌన్ వెల్లింగ్. ఏదైతే వాటర్ మూమెంట్ వర్టికల్గా అప్వర్డ్స్ ఉంటే దాన్ని అప్ వెల్లింగ్ అంటాం, డౌన్వర్డ్స్ ఉంటే డౌన్ వెల్లింగ్ అని అంటాం. నెక్స్ట్ ఏక్మాన్ ట్రాన్స్పోర్ట్. ఏక్మాన్ ట్రాన్స్పోర్ట్ అనేది ఏంటంటే ఏదైతే ఓషన్ వాటర్ సర్ఫేస్ పైన ఉంటుందో దాని యొక్క మూమెంట్ అనమాట. సో ఆ మూమెంట్నే మనం ఏక్మాన్ ట్రాన్స్పోర్ట్ అంటాం అనమాట. సో ఇది దేని ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయిందంటే విండ్ ఇంకా కోర్లిస్ ఎఫెక్ట్ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి దాన్ని ఏక్మాన్ ట్రాన్స్పోర్ట్ అని అంటాం అనమాట. సో కోర్లిస్ ఫోర్స్ అంటే ఏంది? ఏదైతే మనకు ఎర్త్ రొటేషన్ ద్వారా వచ్చే ఫోర్స్ ఉంటుందో దాన్ని కోర్లిస్ ఫోర్స్ అని అంటాం. ఇంకా విండ్ ఫోర్స్, ఈ రెండు ఫోర్స్ ద్వారా ఏదైతే మనకు అంటే పైన కనిపించే వాటర్ ఉంటుంది కదా ఓషన్లో, దానిలో మూమెంట్ వస్తుంది చూడు, దాన్ని ఏక్మాన్ ట్రాన్స్పోర్ట్ అని అంటాం. సో ఈ ఏక్మాన్ ట్రాన్స్పోర్ట్ ఎప్పుడవుతుంది అంటే మనకు బ్యాలెన్స్ అనేది విండ్ ఫోర్స్కి ఇంకా కోర్లిస్ ఫోర్స్కి బ్యాలెన్స్ అయినప్పుడు మనకి ఏక్మాన్ ట్రాన్స్పోర్ట్ అనే కాన్సెప్ట్ ఆర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది అనమాట. సో దీని ద్వారా ఏంటంటే వాటర్ అనేది డిఫ్లెక్షన్ కూడా అవుతుంది, దాని డైరెక్షన్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఎందుకంటే డ్యూ టు కోర్లిస్ ఎఫెక్ట్ ఇంకా విండ్ ద్వారా. నెక్స్ట్ మనము పాలిటీ, కరెంట్ అఫైర్స్. సో ఇదేంటంటే మనకు 10th షెడ్యూల్ అనేది యాంటీ డిఫెక్షన్లో ఇది మనకు 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా చేర్చినారు అనమాట. 10th షెడ్యూల్ అనేది కాన్స్టిట్యూషన్లో. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 371A అనేది ఏంటంటే ఇది నాగాల్యాండ్ రిలేటెడ్ డీల్ చేస్తుంది అనమాట. కాన్స్టిట్యూషన్లో ఏంటంటే దాని రిలేటెడ్ ఫెస్టివల్స్ ఇంకా రిలీజియస్ ఆర్ కల్చరల్ ప్రొటెక్షన్ దాని గురించి ఆర్టికల్ 371A అనేది డిస్కస్ చేస్తుంది. ఈ ఆర్టికల్ 371A అనేది మనకు PYQస్లో కూడా వచ్చింది. సో దీనిపైన కొంచెం మనం ఫోకస్ పెట్టాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రివిలేజెస్ కమిటీ. ఈ ప్రివిలేజెస్ కమిటీ ఏంటంటే, సో ఈ ప్రివిలేజ్ కమిటీ ఏంటంటే ఇట్ ఎగ్జామైన్స్ ఎవ్రీ క్వశ్చన్ ఇన్వాల్వింగ్ బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజ్ ఆఫ్ ద హౌస్లో ఏదన్నా ప్రివిలేజ్ రిలేటెడ్గా ఆ ప్రివిలేజ్ని బ్రీచ్ చేసేది అనుకో హౌస్లో కానీ, లేదంటే ఎవరైనా మెంబర్స్, లేదంటే ఏదైనా కమిటీ, సో దాని రిలేటెడ్ క్వశ్చనింగ్ దాన్ని ఎగ్జామైన్ చేయడానికి ప్రివిలేజ్ కమిటీ అనేది ఉందన్నమాట. సో బేసికల్గా ఈ ప్రివిలేజ్ కమిటీ అనేది రెండు దగ్గర ఉంటుంది, అంటే లోక్సభలో ఉంటుంది, రాజ్యసభలో కూడా ఉంటుంది. సో మనకు లోక్సభలో ఏంటంటే 15 మెంబర్స్ ఉంటారు, రాజ్యసభలో 10 మెంబర్స్ అనమాట. సో వీళ్ళను స్పీకర్ ఆయన లోక్సభలో నామినేట్ చేస్తాడు, ఇంకా చైర్మన్ రాజ్యసభలో 10 మెంబర్స్ని నామినేట్ చేస్తాడు. లోక్సభలో 15 మెంబర్స్ని స్పీకర్ నామినేట్ చేస్తాడు, ఇంకా రాజ్యసభలో చైర్మన్ 10 మెంబర్స్ని నామినేట్ చేస్తాడు. నెక్స్ట్ ఇదేంటంటే క్వాసీ జ్యుడిషియల్, అంటే దీనికి కొన్ని జ్యుడిషియల్ పవర్స్ కూడా ఉంటాయి. సో ఇది కొంచెం అంటే జ్యుడిషియరీ లాగా కూడా యాక్ట్ చేస్తుంది అనమాట, అంటే ఇది చెప్పింది ఫాలో కావాలన్నమాట. సో ఇట్స్ యాక్ట్స్ యాజ్ సెమీ జ్యుడిషియల్ ఆర్ క్వాసీ జ్యుడిషియల్. ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా ప్రపోర్షనల్
ప్రపోర్షనాలిటీ టెస్ట్ అనమాట. ఈ ప్రపోర్షనాలిటీ టెస్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మనకు ఫండమెంటల్ రైట్స్లో కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. అంటే గవర్నమెంట్ దీన్ని ఫండమెంటల్ రైట్స్ని ఓవర్ రూల్ చేసేసి కండిషన్స్ ఉంటాయి. ఎప్పుడైతే ఈ ఫండమెంటల్స్ని ఓవర్ రూల్ చేస్తుందో గవర్నమెంట్, అప్పుడు ఈ ప్రపోర్షనాలిటీ టెస్ట్ అనేది అమలుపరుస్తారు అనమాట. సో ఇది ఎందుకంటే ఇది కరెక్టే, గవర్నమెంట్ అనేది కరెక్టే, లెజిటిమేటా లేదంటే జస్టిఫైడా అనేది మనకు కోర్ట్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో బేసికల్గా ఎప్పుడైతే మన గవర్నమెంట్ అనేది ఫండమెంటల్ రైట్ని అబ్స్ట్రక్ట్ చేయడం లేదంటే రిస్ట్రిక్ట్ చేస్తుందో, అప్పుడు అది కరెక్ట్ లీగాలిటీ ఉందా లేదంటే లెజిటిమేటా జస్టిఫైడా అని ఈ ప్రపోర్షనాలిటీ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ గోదావరమన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ దేని రిలేటెడ్ అంటే ఫారెస్ట్ కన్జర్వేషన్ రిలేటెడ్. నెక్స్ట్ మనకు డీలిమిటేషన్ అంటే ఏంటంటే ప్రాసెస్ ఆఫ్ రీడ్రాయింగ్ ద బౌండరీస్ ఆఫ్ ఎలక్టరల్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఏంది, ఇప్పుడు మనకు స్టేట్లో ఇంకా సెంటర్లో ఎలక్షన్స్ జరుగుతాయి కదా. సో ఆ కాన్స్టిట్యుయెన్సీ మనం ఏదైతే ఓట్ చేస్తామో దాన్ని బౌండరీస్, అంటే కొంతమంది ఈ కాన్స్టిట్యుయెన్సీలో వస్తారు, కొంతమంది వేరే కాన్స్టిట్యుయెన్సీలో వస్తారు కదా. సో దాన్ని మార్చడానికి అనమాట. అంటే ఒక్కొక్కసారి అంటే ఆ మంది ఇక్కడ రావడం లేదంటే ఇక్కడ వాళ్ళు అక్కడ పోవడం, సో దాన్ని కాన్స్టిట్యుయెన్సీ బౌండరీని డ్రా చేయడం. సో అది డీలిమిటేషన్ పని అనమాట. సో అది డీలిమిటేషన్ ప్రాసెస్ అనమాట. సో ఆ డీలిమిటేషన్ ప్రాసెస్ని అమలుపరచడానికి మనకు డీలిమిటేషన్ కమిషన్ అనేది లాంచ్ చేసినారనమాట. ఎప్పుడంటే త్రూ డీలిమిటేషన్ కమిషన్ యాక్ట్ 1952లో అనమాట. ఇంకోటి ఏంటంటే ఇది స్టాట్యుటరీ బాడీ అంటే ఇది యాక్ట్ ద్వారా వస్తుంది. అంటే ఫస్ట్ నుంచి కాన్స్టిట్యూషన్లో ఉండదు, ఇది యాక్ట్ ద్వారా ఈ బాడీని అమలుపరుచుతారు అనమాట. సో అట్లాంటి బాడీస్ని మనము స్టాట్యుటరీ బాడీ అని అంటాము. నెక్స్ట్ ఏంటంటే ఈ డీలిమిటేషన్ కమిషన్ అనేది ఎన్నిసార్లు అంటే ఎన్నిసార్లు నియమించబడ్డది అంటే 4 times. ఎప్పుడు అంటే 1952 ఒకసారి, 1963 ఒకసారి, 73 ఒకసారి, 2002 ఒకసారి. సో ఇంకోటి ఏంటంటే 2002 డీలిమిటేషన్ కమిషన్ ఏమని చెప్పిందంటే మనకు 2026 వరకు మనకు డీలిమిటేషన్ ప్రాసెస్ అనేది ఫ్రీజ్ చేయాలన్నట్టు డీలిమిటేషన్ కమిషన్ 2002లో చెప్పారనమాట. సో మనకు లాస్ట్ డీలిమిటేషన్ కమిషన్ ఏ ఇయర్లో వచ్చిందంటే 2002. ఎన్నిసార్లు అంటే 4 times. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ క్వశ్చన్ ఎనీ టైమ్స్ అనేది మనకు 2024 ప్రిలిమ్స్లో కూడా క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ మనకు 15th ఫినాన్స్ కమిషన్. ఈ 15th ఫినాన్స్ కమిషన్ ఏదైతే మనకు హారిజాంటల్ డెవల్యూషన్ చేస్తుంది కదా, అంటే ఫినాన్స్ కమిషన్ పని ఏంది, ఇప్పుడు ఉండే ఫినాన్సెస్ని స్టేట్లకు ఎట్లా పంచాలనేది. సో అది ఫినాన్స్ కమిషన్ యొక్క పని. సో దానిలో హారిజాంటల్ డెవల్యూషన్ అంటే స్టేట్స్కి, అంటే స్టేట్ నుంచి వేరే అన్ని స్టేట్స్కి దాని హారిజాంటల్. వర్టికల్ అంటే ఏంది, సెంట్రల్ కింద స్టేట్ కదా, సో ఇది వర్టికల్. సో దీన్ని వర్టికల్ అంటారు. హారిజాంటల్ డెవల్యూషన్ అంటే ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర అన్నీ సిమిలర్ లెవెల్ కదా, సో దాని హారిజాంటల్ డెవల్యూషన్ అని అంటారు. సో దాని బేసిస్ పైన కన్సిడర్ చేస్తుంది అంటే ఇన్కమ్ డిస్టెన్స్ బట్టి 45% వెయిటేజ్ ఉంటుంది అనమాట. సో ఇన్కమ్ డిస్టెన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదన్నా స్టేట్ జిఎస్డిపి తీసుకున్న తర్వాత టాప్ పర్ఫార్మింగ్ స్టేట్ ఉంటుంది. సో దానికి ఇంకా ఏదైతే నార్మల్ ఏ స్టేట్ ఉందనుకో ఆ స్టేట్కి డిఫరెన్స్ చూస్తారు. సో ఇప్పుడు దీనికి తక్కువ ఉందనుకో దాని పర్ క్యాపిటా ఇన్కమ్, సో యూపీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. సో కంపేర్డ్ టు తెలంగాణ అప్పుడు ఏం చేస్తారు, ఈ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది తక్కువ ఉంది కాబట్టి దీన్ని కంపెన్సేట్ చేయడానికి వీళ్ళకు ఎక్స్ట్రా ఫండ్స్ అనేవి అయితే ఫినాన్స్ కమిషన్ లాంచ్ చేస్తారు అనమాట. ఇంకోటి ఏంది, డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్సెస్ అంటే ఏంటంటే డెమోగ్రఫికల్గా ఏదైతే స్టెబిలిటీని ఏవైతే స్టేట్స్ తెస్తాయో దానికి ఇన్సెంటివ్ అనమాట. అంటే ఇప్పుడు మనకు బర్త్ రేట్ అనేది కొన్ని స్టేట్లో 2.1 అంటే ఐడియల్ బర్త్ రేట్ అచీవ్ చేసిన స్టేట్స్ ఉంటాయి, కొన్నేమో 2.8 అట్లా ఉంటాయి కదా. సో ఏ స్టేట్స్ అయితే మనకు ఐడియల్ బర్త్ రేట్ అచీవ్ చేసినాయో వాళ్ళకు 12.5% వెయిటేజ్ అనమాట. దీనిలో 12.5
పర్సెంట్ వెయిటేజ్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏరియా అంటే అది ఎంత పెద్ద ఉంటే ఆ రీజన్ దానికి అంత ఫండ్స్, దాన్ని బట్టి ఫండ్స్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఎకాలజీ. ఏ స్టేట్లో అయితే దానిలో ఫారెస్ట్ రీజన్ ఎక్కువ ఉందనుకో, సపోజ్ నార్త్ ఈస్ట్, సో దానిలకు ఫండ్స్ అనేవి ఎక్కువ వస్తాయి. నెక్స్ట్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్. ఏ స్టేట్ అయితే మనకు ఎక్కువ ట్యాక్స్ కలెక్ట్ చేస్తుందో ఆ స్టేట్కి కూడా ఇన్సెంటివ్ ఉంటుంది అనమాట. దాని పర్సెంటేజ్ వచ్చేసి 2.5%. అండ్ ఆల్సో ఇంకోటి ఏంది, పాపులేషన్ని కూడా కన్సిడర్ చేస్తుంది అనమాట. దాని వెయిటేజ్ ఎంత అంటే 10%. 10% వెయిటేజ్ అకార్డింగ్ టు 2011 సెన్సస్ బేసిస్ పైన. సో పాపులేషన్ ఎక్కువ ఉంటే దానికి ఆ నేషన్కి వెయిటేజ్ ఆర్ ఫండ్స్ అనేవి ఎక్కువ పోతాయి. సో ఈ ఫినాన్స్ కమిషన్ 15th ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు కాన్స్టిట్యూట్ అయిందంటే నవంబర్ 2017 అనమాట. నెక్స్ట్ మనకేంటంటే అనురాధ బేసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. సో ఈ అనురాధ బేసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఏంటంటే ఇది ఒక ఇంటర్నెట్ ఇష్యూ అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్లో. అంటే రీసెంట్గా 2019లో మనకు యూనియన్ గవర్నమెంట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ కటింగ్ అనేది చేసింది కదా. సో దాని రిలేటెడ్ కోర్ట్ అనేది మనకు దానిపైన హియరింగ్ తీసుకొని, సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని ఇదేమంటారు ఉల్లంఘిస్తుంది అన్నట్టు చెప్పిందనమాట. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇంటర్నెట్ ఉంటుంది, ఇంటర్నెట్లో సోషల్ మీడియా ఉంటుంది. సో అక్కడ మన వ్యూస్ పెట్టవచ్చు. కాబట్టి వితౌట్ ఇంటర్నెట్ మనము అక్కడ మన వ్యూస్ అనేది పెట్టడానికి రాదు, ఆర్ మనం చేయాలనుకున్నది చేయలేము. కాబట్టి కోర్ట్ ఏమన్నదంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ని బ్రీచ్ చేస్తుంది అని చెప్పిందనమాట. సో ఇదన్నమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. బాయ్.